ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి రెండు ఎంచబడుటల గురించి తెలుసుకుందాం. ఎంచబడుట లేదా ఆరోపించుట. ఆ తప్పు చేయకపోయినా నింద పడింది నా మీద అంటారు కదా, ఆ నేరము నా మీద మోపబడింది అంటారు కదా, అలాంటిదే. ఇక్కడ చూసినట్లయితే ఈయన యేసుక్రీస్తు, ఈయన మానవుడు. వెలుగన్న తెలుపన్న దేవునికి, పరిశుద్ధతకు, నీతికి సాదృశ్యము. చీకటి అన్న, నలుపు అన్న సాతానుకు, పాపానికి సాదృశ్యంగా, గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభు మీద నీతి ఉంది, మానవుని మీద పాపము ఉంది. మన చేతుల్లో బైబిల్ ఉంది. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము ఆఖరి భాగాన్ని మనం చూసినట్లయితే, పాపమెరగని యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కోసము, అనగా సర్వలోక మానవాళి కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు పాపం చేశాడా? చేయలేదు. పాపముగా చేయబడ్డాడా? చేయబడ్డాడు. ఇదొక ఎంచబడుట. ఎందుకు ఇలా ఎంచబడ్డాడు, ఎందుకు ఇలా జరిగిందనంటే, ఆ వచనములో ఉన్న ఆ వచనంలో ప్రారంభం నుండి మనం చదివినట్లయితే, ఎందుకనగా మనము ఈయన యందు, యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని యేసుక్రీస్తును మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ ఈయన నీతి చేశాడా? పాపం చేశాడా యేసు ప్రభు? చేయలే. పాపముగా ఎంచబడ్డాడు. పాపానికి రావాల్సిన శిక్ష పొందుకున్నాడా? ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం పొందుకున్నాడనేది ఎంత వాస్తవమో. నీతి చేశాడా? చేయలేదు. నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నిత్య జీవం పోతాడా అంటే పోతాడు అనేది కూడా అంతే వాస్తవం అండి. ఇది రెండవ ఎంచబడుట. ఇక్కడ క్రియలున్నాయి, ఇక్కడ క్రియలేమీ లేవు. రోమా పత్రికలో మనం చూస్తే 3:24లో, కాబట్టి నమ్మువారు యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. ఎప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును విడవలే. వారిరువురు ఏకమై ఉన్నారు. మరి ఎందుకు విడవాల్సి వచ్చిందనంటే, నీ పాపం, నా పాపం, సర్వలోక మానవాళి పాపం యేసుక్రీస్తు మీద మోపబడింది గనుక, పాపముతో ఆయన సహవాసం చేయడు గనుక, మరి ఆయన అక్కడ ఆ యేసుక్రీస్తు యొక్క చేయిని విడిచిపెట్టడం జరిగింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. యేసుక్రీస్తు చేయిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడం, అది మన కోసం. కొంతమంది ఏమంటారనంటే, నీతిమంతులం అయ్యాము కానీ మరలా ఈ నీతిని మురికి చేస్తే ఎలాగండి అని అంటారు. నీతిని మురికి చేస్తే మరలా నరకం పోతాం కదా అని. ఏమండి, మనకు అర్థం కావడానికి క్లాత్ పెట్టి చూపిస్తున్నాను కానీ, నిజానికి నీతిని క్లాత్గా తీసుకుంటే మనం తప్పు చేసిన వారం అవుతాం. ఎందుకనంటే, ఈ నీతి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జీవించిన కాలం, నీతివంతమైన జీవిత కాలమే ఈ నీతి. ఎలా మనము యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మురికి చేయగలం చెప్పండి ఒకసారి. ఇక్కడ క్రియలేమీ లేవు. ఉచితముగా 2 ఎంచబడుటలు మనం చూసి ఉన్నాం. మానవుని పాపాన్ని బట్టి యేసుక్రీస్తు పాపముగా ఎంచబడ్డాడు, శిక్షను పొందుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క నీతివంతమైన జీవితాన్ని బట్టి ఈయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మానవుడు ఉచితముగా నీతిమంతుడై నిత్య జీవానికి పోతున్నాడు. క్రియలేమీ లేవండి ఇక్కడ. ఇదండి సత్య సువార్త అంటే. దేవుని నామానికి